దేవుడు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన ఉన్నతమైన సమయాన్ని బట్టి ఆయనకి వందనాలు. విచ్చేసిన వారందరికీ కూడా యూత్ వారికి ప్రత్యేకంగా యేసుక్రీస్తు నామం పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశ్రయించిన గాక. ప్రార్థనతో మనం ఈ యూత్ మీటింగ్ని ప్రారంభించుకుందాం. స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థనతో ఈ ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. మహాగణుడి, మహోన్నతుడి, సర్వోన్నతుడా, సర్వాధికారి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, ప్రభావములు చెల్లించుకుంటా ఉన్నాం. యూత్ వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలను ప్రేమించిన ఈ సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు. యవ్వన ప్రాయంలో తప్పిపోకుండా, తొట్టిల్లిపోకుండా మీ కృపలో, మీ దయలో వారు చింపబడ్డానికి, ఆశ్రయించబడ్డానికి సహాయం చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం, బ్రతిమాలుకుంటా ఉన్నాం. ప్రభా, ఈ పరిస్థితుల్లో, ఈ సమయంలో మీ ఆత్మతో మమ్మల్ని నింపి మీ నామ మహిమార్థమై ఈ కార్యక్రమం జరిగించుకోమని మేము బ్రతిమాలుకుంటా ఉన్నాం. మరి దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చి వాక్యాన్ని అందిస్తున్న మీ సేవకులు పాస్టర్ షాలిం గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేయండి. నడిపిస్తున్న వారిని, పాటలు పాడుతున్న వారిని, ఆరాధకులు అందరినీ మీకు అప్పగించుకుంటా ఉన్నాను. మీ నామ మహిమార్థమై యూత్ మీటింగ్ జరగడానికి కృప చూపించుకుంటారా? మా జీవితాలు మీకు అప్పగించుకుంటే ఏ సత్పరిశుద్ధ నామంలో అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మరి తదుపరి కార్యక్రమాన్ని నడిపించడానికి మన మధ్యలో ఉన్న బ్రదర్ సత్యవర ప్రసాద్ గారు ముందుకు వస్తారు. మరి మిగతా కార్యక్రమాన్ని ఆయన నడిపిస్తారు. హల్లెలూయా. నియర్లీ 6 years అయిపోతుంది ఇలాగ చర్చిలో మాట్లాడి. దేవుని దయ వల్ల ఇన్నాళ్ళకి మళ్ళీ ఆయన సన్నిధిలో నిలబడి కొన్ని మాటలు, ఆయన పాటలు మాట్లాడేటకు ఈ ధన్యత నాకు ఇచ్చినందుకు ముందుగా దేవత దేవునికి వందనాలు. సంతోషమైన వాళ్ళందరూ కూడా గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ముందుగా ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి సునద్దక్క ప్రేయర్ చేస్తారు. ప్రార్థనతో ముందుకు మనం వెళ్దాం. ప్రార్థన కళ్ళు మూసుకుందాం. స్తుతి 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడు 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 అని వేలాది దూతలతో కొలబడుతున్న మా దేవ, మీకు లెక్కలేని కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి యేసయ్య. ఈ సాయంత్రకాలం సమయంలో తండ్రి యేసయ్య యూత్ మీటింగ్ ద్వారా తండ్రి చిన్న మందిగా కూడి తండ్రి యేసయ్య మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, మహిమపరచడానికి ఇచ్చిన సమయం బట్టి మీకు లెక్కలేని కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి యేసయ్య. ఇక్కడ చేరవచ్చిన ప్రతి ఒక్క యూత్ బిడ్డని తండ్రి ప్రభు యేసయ్య మీరే ఉండి తండ్రి ప్రభు యేసయ్య ఆ బిడ్డలో పరిశుద్ధ ఆత్మని తండ్రి యేసయ్య వెలిగించమని అడుగుచున్నాం తండ్రి యేసయ్య. ఈ బిడ్డలు తండ్రి యవ్వనంలో ఉంటుండగా తండ్రి యేసయ్య మీ కాడి మోసే బిడ్డలుగా తండ్రి ఈ బిడ్డలను తీర్చిదిద్దమని అడుగుచున్నాం తండ్రి యేసయ్య. మీ సేవకై తండ్రి యేసయ్య ఈ బిడ్డలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని ఒక్కొక్క పాత్రగా వాడుకోమని అడుగుచున్నాం తండ్రి యేసయ్య. ప్రతి ఒక్క బిడ్డలోనూ తండ్రి ఒక ప్రత్యేకత ఉంటుంది తండ్రి యేసయ్య. ఆ ప్రత్యేకతని తండ్రి మీరు బయలుపరచమని అడుగుచున్నాం తండ్రి యేసయ్య. పాటలు పాడేవారు ఉన్నారు తండ్రి యేసయ్య, వాక్యాన్ని చెప్పేవారు ఉన్నారు తండ్రి యేసయ్య. వాళ్ళ ధైర్యమును నింపమని అడుగుచున్నాం తండ్రి. వాళ్ళు ఉన్న తండ్రి యేసయ్య ప్రత్యేకతను వెతికి తీసి తండ్రి యేసయ్య మీ సన్నిధిలో తండ్రి యేసయ్య బలవంతులుగా ఎదుగుటకు, బలవంతులుగా మీ సన్నిధిలో స్థిరపడుటకు తండ్రి యేసయ్య ఆ బిడ్డలను తీర్చిదిద్దమని అడుగుచున్నాం తండ్రి యేసయ్య. లోకంలో తండ్రి యేసయ్య సాతాను వచ్చి యవనస్తుల్నే పట్టుకుంటారు తండ్రి యేసయ్య. మీ వైపు నడిపించకుండా తండ్రి యేసయ్య వాళ్ళని మీ నుంచి దూరపరచాలని ఆలోచనలో తండ్రి యేసయ్య ఈ బిడ్డల్లో ఒక ఆలోచన క్రియేట్ చేసి తండ్రి యేసయ్య వాళ్ళ మధ్యలో తండ్రి భేదాభిప్రాయాలు కలుగజేస్తున్న సమయంలో తండ్రి యేసయ్య మీరుండమని అడుగుచున్నాం తండ్రి. ఏ బిడ్డలో ఎటువంటి భేదము ఉండకూడదు తండ్రి. అందరూ ఐక్యతతో తండ్రి, యూనిటీతో తండ్రి మీ సన్నిధిలో సంతోషంతో తండ్రి యేసయ్య మిమ్మల్ని ఆరాధించే బిడ్డలుగా తండ్రి యేసయ్య ప్రతి ఒక్క బిడ్డని ఇక్కడ ఉంచమని అడుగుచున్నాం. ఆ బిడ్డలో తండ్రి యేసయ్య మీ పరిశుద్ధ ఆత్మని తండ్రి యేసయ్య మీ ప్రసన్నతని ఇక్కడ ఉంచి తండ్రి యేసయ్య ఆ బిడ్డలు సంతోషంతో ఇంటికి వెళ్ళి తండ్రి యేసయ్య మళ్ళీ వచ్చి మీటింగ్ వరకు తండ్రి యేసయ్య మీరు ఇచ్చిన వాక్యాన్ని తండ్రి హృదయంలో భద్రపరుచుకుని మీ ఆ బిడ్డల హృదయాల్లో తండ్రి ఆ వాక్యాన్ని నిలబెట్టుకుని వాక్యానుసారంగా నడిచే బిడ్డలుగా ప్రతి ఒక్క బిడ్డని తీర్చిదిద్దుతారని అడుగుచు ఈ కార్యక్రమం అంతట్లో మొదటి నుంచి ఆది నుంచి అంతం వరకు మీ ఆధీనంలో ఉంచుకుంటారని అడుగుచు ఈ చిన్ని ప్రార్థన మీ పాదాల చెంత చేర్చుకుని ప్రతిఫలం దయచేస్తారని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రే చేసిన సుందక్కకి దేవుని నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఆ పాటల ద్వారా మనం కార్యక్రమం ముందుకు వెళ్దాం. క్వాలిటీ ముందుకు వచ్చినట్లయితే పాటల ద్వారా దేవుని స్తుతిద్దాము.
లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకే రక్షించే తండ్రి నా యేసు. తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకే రక్షించే తండ్రి నా యేసు. నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం, నీ సన్నిధిలో ఒక క్షణం గడిపినా నా హృదయం పొంగెను. ఈ లోకమంతనే నేను వెదకినా మాకు లేదయ్యా ఎక్కడ ఆనందం, నీ సన్నిధిలో ఒక క్షణం గడిపినా నా హృదయం పొంగెను, మా హృదయం పొంగెను. ఈ ప్రేమకు సాటి నాదయ్యా, ఎన్ని ఉన్నా నీతో సరిది కాదయ్యా. ఈ ప్రేమకు సాటి నాదయ్యా, ఎన్ని ఉన్నా నీతో సరిది కాదయ్యా. నన్ను మరువని ప్రేమ నీదయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్యా. మరువని ప్రేమ నీదయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్యా. ఈ లోకమంతనే నువ్వే వెతికినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం, నీ సన్నిధిలో ఒక క్షణం గడిపినా నా హృదయం పొంగెను. ఈ లోకమంతనే నువ్వే వెతికినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం, నీ సన్నిధిలో ఒక క్షణం గడిపినా నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం, నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నిన్న నేడు నిరంతరం మారని దేవా, నిన్న నేడు నిరంతరం మారని దేవా. ఈ లోకమంతనే నువ్వే వెతికినా నాకు లేదయ్యా ఎక్కడ
చెల్దాం. హల్లెలూయా. ఇది యూత్ మీటింగు, పైగా అబుదాబి నుంచి షాలిం రాజు గారు వచ్చారు. మనకు రెస్పాన్స్ సరిగా లేకపోతే పెద్దయ్య గారికి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. గట్టిగా చెప్దాం ఉత్సాహంతో. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, బైబిల్ వాక్య పఠనం చేద్దాము. మన మధ్యలో ఉన్నటువంటి కేవలం ముందుకు వచ్చి కీర్తనలు 37వ అధ్యాయము 1 నుంచి 5వ వచనం చదువుకుందాం. అందరం చదువుతుండగా తనతో పాటు ఏకీభవిద్దాం. సేమ్ 37వ అధ్యాయము కీర్తనలు తెలుగులో చదవడానికి మను రైటింగ్ ఉండాలని చెప్తున్నాను. నెక్స్ట్ మను చదువుతాడు, సందీప్ చదువుతాడు. చదవచ్చు. కెవిన్ లేడా? ఓకే, సునీల్ అన్న తెలుగులో చదువుతాం. 37వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు. వందనాలండి. 37వ కీర్తన 1 నుంచి 5 వరకు చదువుకుందాం. చెడ్డవారిని చూచి నీవు వ్యసనపడకము, దుష్కార్యములు చేయు వారిని చూచి మత్సరపడకము. వారు గడ్డి వలెను త్వరగా ఎండిపోదురు, పచ్చని కూర వలెను వాడిపోదురు. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము, దేశమందు నివసించు సత్యము ననుసరించుము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ మార్గం యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. దేవుడి చిన్న వాక్యం దీవించును గాక. ఆమె చిన్న వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుడి దయ వల్ల ఫ్యూ మంత్స్ నుంచి పాస్టర్ గారు అనుకున్నట్టుగా యూత్ పట్ల ఆయన అనుకున్నటువంటి ఒక డిజైర్ని బట్టి చర్చిలో యూత్ అందరూ కూడా దేవునిలో లోకంలో పడిపోకుండా మంచి మార్గంలో వెళ్ళాలని ఆయన యమల కాలంలో సాగుకొచ్చాడు. కాబట్టి ఆయనలాగా ఆసక్తితో ఏదో ఒక పరిచర్యలో దేవుల్లో ముందుకు సాగాలని ఆయన ఎంతో ఆశతో సమకూర్చి మరి యూత్ మీటింగ్ పెట్టాడు. నెలలో ఒక 2 ఆదివారాలు ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు చూసుకుని వస్తున్న రీతిని బట్టి 11 కూడా వందనాలు. అలాగే చదువుతున్న వాక్య భాగం నుంచి 1-2-3 వచనాలు మన యూత్కి సంబంధించిన మాటలు ఉన్నాయి ఇక్కడ. ఒకసారి మాట్లాడుకుని హెచ్చరిక రూపంలో చదువుకుందాం. 5వ వచనం చూద్దాం ఒకసారి. ఆయన నీ మార్గం నీకు అప్పగించుము, ఆయనని అలాగే 140వ అధ్యాయము 19వ వచనం చదువుద్దామా. నూట 145:19. తన అందు భయభక్తులు గలవారి చాలు ఆయన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన. యాజ్ ఏ యూత్గా మనందరికీ చాలా కోరికలు ఉంటాయి, అవునా? కోరికలు ఉన్నాయండి? ఉన్నాయా? ఉన్న వాళ్ళందరూ ఒకసారి చేద్దామా? కోరికలు లేని మనుషులు ఉంటారా? ఏం అడుగుతున్నా బ్రో? కోరికలు ఉంటాయి, కాకపోతే అవి లోక సంబంధమైనవా దైవ సంబంధమైనవా అవును ఒకసారి ఆలోచించుకోవాలి. కోరిక లేని మనిషి అంటే కూడా ఉండడు, కానీ బైబిల్లో మనలాగే మన వయసుతోటే మనకంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది దేవుని వాక్యంలో పరిశుద్ధతో కూడిన వచనాలు వాళ్ళ కోసం రాయబడి ఉన్నవి. అలాగే లోక సంబంధమైన ఆలోచనల్లో పడిపోయి నాశనం అయిపోయి వాళ్ళు దేవునికి దూరమైనట్టుగా కూడా రాయబడి ఉన్నవి, అవునా? ఈరోజు కూడా ఈ వాక్యం మన జీవితానికి అన్వయించుకుంటే మనం ఏ విధమైన కోరికలతో మనం ఉన్నామో, ఏ విధమైన కోరికలతో మనం జీవిస్తున్నామో ఒకసారి మనం క్వశ్చన్ చేసుకుంటే మన ఆన్సర్ ఏంటి? మన ఆలోచనలు మన కోరికలు దైవ సంబంధమైనవా లేక లోక సంబంధమైనవా? ఈ క్వశ్చన్ నాకేసుకున్నా కూడా నేను కూడా కన్ఫ్యూజన్లోనే. ఎందుకంటే మనం చేస్తున్న జాబ్లో కానీ దైనందిన జీవితంలో కానీ బైబిల్ వాక్యం చదువుతున్నప్పటికీ చర్చకు వస్తున్నప్పటికీ ఏదో ఒక రూపంలో ఏదో ఒక టైంలో
ఈ వయసులో మనకు ఉండాల్సినవి కాకుండా ఇంకా ఎక్కువ టెంప్టేషన్స్ కానీ ఇంకేమైనా ఆశలు కానీ మనం వద్దనుకున్నా కూడా దరిదాపులకు వస్తూనే ఉంటాయి. అవి ఎలాగ మనం పడిపోకుండా వాటిలో ఎలాగ దూరంగా ఉండాలంటే దేవుని వాక్యం చూపిస్తుంది. ఒకసారి చదవడం ఇది, దేవుని యందు భయభక్తులు గలవారి కోరిక. ఎస్ భయభక్తులు గలవారి కోరికను మాత్రమే ఆయన తీరుస్తాడు. భయం లేని వారి కోరికన ఆబ్వియస్గా దేవుని సంబంధమైన కాకపోతే ఆయన తీర్చడం. ఇలాగే నేను వాక్యం ముందుకు వెళ్ళను కానీ చెప్పేంత టైము ప్రిపేర్ అవ్వదు. కానీ ఇలాంటి ఒక ఊరిలో మనలాంటి యూత్ ఉన్నారు, ఒక ముగ్గురు యవనస్తులు ఉన్నారు. వాళ్ళకి నీకులాగా మనలాగే ఒక అవకాశం వస్తే జీవితాన్ని మార్చేసుకుందామని, ఒక అవకాశం వస్తే వాళ్ళు అనుకున్న కోరికలన్నీ తీర్చేసుకుందామని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఆ రోజు ఆ రాజ్యాన్ని పాలిస్తున్న రాజు తన పుట్టినరోజునందున లేకపోతే ఒక ప్రత్యేకమైన రోజునందున ప్రత్యేకించి ఒక ముగ్గురు దగ్గరికి లేకపోతే అతను నచ్చిన వారికి ఒక వారం ఇవ్వడం ఆయనకు అలవాటు. అలాగే ఒక రోజు వచ్చింది, ఈ ముగ్గురు యవనస్తుల అనుకున్నట్టుగా ఆయన దగ్గరికి పిలుచుకొని, బాబు మీరు నా పిలుపు కోసం ఎదురు చూస్తున్నారని నాకు తెలిసింది, మీ కోరిక ఏంటి, నేను తీరుస్తాను, కోరుకోండి అంటే ఆ ముగ్గురులో ఒకడు చాలా బాగా ఆలోచించి టైం తీసుకొని, అయ్యా నేను పేదవాడిని, నాకు ఇలా డ్రీమ్స్ ఉన్నాయి, ఫుల్ఫిల్ చేసుకోవాలి, మీరు ప్రతి సంవత్సరం అందరికీ ఇచ్చినట్టు వరమే నాకు కూడా ఇవ్వండి అని అంటే, ఏం కావాలి కోరికంటే నాకు ఇంత మనీ కావాలి. ఓకే, రాజు దగ్గర మనీకి ఏమైనా కొదవ ఉంటుందా? అన్కండిషనల్ కదా, ఆయనకు మనీ ఇచ్చేసాడు. సెకండ్ వాడు టైం వచ్చింది, నీకేం కావాలి బాబు అంటే వాడు లాస్ట్ మన తమ్ముడు చెప్పినందుగా నవీన్ చెప్పినట్టుగా అక్కడ మంచి పార్ట్నర్ వైఫ్ కావాలని కోరుకున్నాడు. వాడికి రాజ్యంలో మంచి అందమైన యువతిని కోరి అతనికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఇంకా మూడో వ్యక్తి ఉన్నాడు. మూడో వ్యక్తి ఏం కోరుకున్నాడు అంటే, దేవా రాజా నా ఇల్లువాడ, మీరు మా ఇంటికి వచ్చి మా ఆతిథ్యం స్వీకరించండి, మా ఇంటికి వచ్చి ఒకరోజు భోజనం చేయడానికి కోరుకున్నాడు. ఇది ఎలాగుంది కోరిక? ఎందుకు కోరుకున్నాడంటే, మన సైడు సీఎంఓ లేకపోతే ఎవరన్నా గవర్నమెంట్ అఫీషియల్ వస్తే ఏం చేస్తారు, ఒక 3-4 days ముందే మన ఏరియాకి వచ్చేసి ప్రోటోకాల్ సెక్యూరిటీ పర్పస్ లేకపోతే హెలిప్యాడ్ క్రియేట్ చేసి సెక్యూరిటీ. ఎందుకది? వాళ్ళకి సెక్యూరిటీ. ఆ సీఎం మన ఏరియాకి వస్తే అక్కడ టౌన్ ఏమైంది, వాళ్ళు ఎవరిని డెవలప్మెంట్ చేస్తారు, కింద అరకులు ఏ విధంగా పనిచేస్తారని తెలియడానికి. అలాగే ఆ రాజు మరి అతని కోరిక తీర్చాలి కాబట్టి ఆ ఊరు వెళ్దాం అనుకున్నప్పుడు మంత్రులను పంపించాడు ఊరికి వెళ్ళి, మరుడు పరిస్థితులు ఏంటి, వాళ్ళు ఇల్లు ఎక్కడ ఏంటంటే తెలిసేస్తే నిరుపేదోడు, ఆ ఊరు బాగాలేదు, ఊరికల్లా రోడ్లు లేవు, రాజు వస్తుంది బాగోదు కదా అని రాజు రావడానికి ముందే రోడ్లు ఏం చేశాడు, ఆ ఊరిలో మంచి వాటర్ ఫెసిలిటీస్ లేదు, రాజు రావాలి కదా చూడాలి కదని అందరికి ఇంటింటికి వాటర్ సదుపాయం కల్పించేశాడు. అతనికి కోరుకున్న వ్యక్తికి సరే ఇల్లు లేదు, రాజు వస్తే పూర్ గుడిసెలో ఏముంటాడో ఆ ఆతిథ్యం ఏం సేకరిస్తాడని ఆ ఊరిని పరిశీలించడానికి వెళ్ళిన వాళ్ళు మంచి ఇల్లు కట్టించేశారు. ఇక్కడ ఏం కోరుకున్నాడంటే, కేవలం తను వస్తే రాజు వస్తే సరిపోతుంది, రాజు వస్తే రాజుతో పాటు అన్ని ఫెసిలిటీస్ అన్ని సదుపాయాలు మనకు వస్తాయి నాకు తెలివైన కోరుకున్నాడు. ఈజ్ ఇట్ తెలివైన కోరికేనా? డబ్బు కోరుకున్నాడు, కొన్నాళ్ళు ఖర్చు అయిపోయింది, మంచి మిసెస్ని లేకపోతే వైఫ్ని కోరుకున్నాడు. అందమైన భార్య ఉంటే ఏమవుతుందో చూస్తుంటాం కదా, సమస్యలో లేకపోతే అందం ఉంది కానీ గుణం లేదు, దానివల్ల సంథింగ్ అని శిష్యు డెస్టినేషన్. కానీ ఈ యువకుడు రాజుని కోరుకున్నాడు, ఏ డబ్బుని కోరుకోలేదు, లేకపోతే లోక అందాన్ని కోరుకోలేదు. అది కోరుకున్న రీతి కానీ ఆ రాజు వచ్చాడు, దర్శించాడు. వస్తా రాజు వస్తే ఏం పట్టుకొస్తాడు? బంగారం కానుకలు చాలా తీసుకొస్తాడు. రాజుతో పాటు అవన్నీ తీసుకొచ్చాడు. తన జీవితం మారిపోయింది. తన జీవితంతో పాటు తన గృహంలో తను నమ్ముకున్న తన ఫ్యామిలీ అంతా మారిపోయింది. తను ఉంటున్నందుకు తను కోరుకున్న కోరిక వల్ల ఆ ఊరు మొత్తమే మారిపోయింది. రోడ్లు వచ్చాయి, ఫెసిలిటీస్ వచ్చాయి, చాలా ఆ ఊరికి కావాల్సిన ఎమెంటీస్ నీడ్స్ ఏమైనా అన్నీ కూడా మారిపోయినాయి. కేవలం ఏంటంటే తను కోరుకున్నది దైవ సంబంధమైన కోరుకున్నాడు, డైరెక్ట్గా రాజునే కోరుకున్నాడు. ఆ రాజు ఇంటికి రాగానే తన ఇంట్లో ఉన్న సమస్యలన్నీ మారిపోయాయి, తన కోరికలన్నీ తీరిపోయాయి. ఈ విధంగానే మనం దేవుళ్ళలో ఉంటున్న మనం యాజ్ ఎ యూత్ క్రిస్టియన్స్గా మనం క్రైస్తవ యువతులుగా మనం ఏం కోరుకోవాలంటే, ఈ లోక సంబంధం అన్నీ ఉంటాయి, టెంప్టేషన్స్ ఉంటాయి, కళ్ళతో చూస్తే అన్నీ బాగుంటాయి. హృదయాన్ని కోరుకున్నప్పటికీ మనకు గాయము లేకపోతే ఇంకేమన్నా డిసప్పాయింట్మెంట్, రిగ్రెషన్స్ అన్నీ వస్తుంటాయి. కానీ మనం ఏం కోరుకోవాలంటే అవేమీ మనకు రాకుండా దేవుని కోరుకోవాలి. ఈజ్ ఇట్? ఏం కోరుకోవాలి మనం? దేవుని మన హృదయంలోకి ఆహ్వానిస్తే మన జీవితం మారిపోతుంది.
మన ఇంట్లో తల్లిదండ్రుల పరిస్థితులు మారిపోతాయి, మన అప్పులు తీరిపోతాయి. మన వల్ల, మన కోరుకున్న కోరిక వల్ల మన ఇంటితో పాటు మన పరిసరాలు, మన సరౌండింగ్సే మారిపోతాయి. దైవ సంబంధమైన కోరిక మన జీవితంతో పాటు మన గృహాన్ని కూడా ఎంత మేలు చేసే విధంగా ఉంటుందని చిన్న మాటలకు దీవించి ఆశీర్వదించను గాక. నేను తప్పు మాట్లాడితే క్షమించండి. ఓకే, మన మధ్యన ఉన్నటువంటి ఈరోజు స్పెషల్ గెస్ట్గా మన నడిపించడానికి, మన ఆత్మీయతకు మన ముందుకు నడిపించడానికి, మన వర్షిప్ లీడ్ చేయడానికి మన షాలేమన్ ఉన్నారు. ఈజ్ ఏ వండర్ఫుల్ వర్షిప్ లీడర్ అండ్ ప్యాషనెట్ ప్రీచర్. మిగిలిన సమయాన్ని అన్నకి ఇచ్చేస్తాను, నన్ను నడిపిస్తారు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మీ అందరికీ ఎలా ఉందో తెలియదు కానీ నన్ను అయితే వేడి పాట్ మీద కూర్చోపెట్టినట్టు ఉంది. ఎందుకంటే హార్డ్లీ హ్యావ్ 30 minutes బట్ లాట్ ఆఫ్ థింగ్స్ టు డూ. మరొకసారి దేవాది దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తున్నాను. అదేవిధంగా దైవజనులు పాస్టర్ అనుష్ పాల్ గారికి నేను చాలా వందనాలు తెలియచేస్తున్నాను. అదేవిధంగా కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. ఒకసారి అందరం నిలబడదాం. జస్ట్ మన చైర్స్ని జస్ట్ అలా కొంచెం జస్ట్ ఒక్క స్టెప్ బ్యాక్ జరిపించండి. మనం ఓ పని చేద్దామే. అన్న ఒకసారి మీరు రండి, నా దగ్గరికి రండి ఒకసారి. యా, గర్ల్స్ ఏం చేస్తారంటే వారి వెనుకున్న వారితోటి ఇలా నిలబడండి, వారి పక్కన ఇలా నిలబడండి స్ట్రైట్గా. బాయ్స్ కూడా అలాగే నిలబడండి. జస్ట్ చైర్స్ పక్క జరిపేసి 1 minute జస్ట్ మనకి చాలా ఇంకా కొంచెం గ్యాప్ ఇవ్వండి. పాస్టర్ అనుష్ పాల్ గారిని ముందుకి ఆహ్వానిస్తూ ఉన్నాను. అండ్ ఆల్సో డేవిడ్ అన్న, మీరు కూడా ఒక్కసారి నాకు కొంచెం హెల్ప్. ఎస్, అందరూ ఉన్నారు కదా అన్నా? మరి మీరందరూ యూత్ కదా? వచ్చండి. ఎస్, డేవిడ్ అన్న కూడా యూత్, మనం అందరం యూతే. ఎస్, నాకేం చేయాలంటే జస్ట్ నేను ఒక పదం చెప్తాను, అందరూ జాగ్రత్తగా వినేయండి, కొంచెం గ్యాప్ ఇచ్చుకోండి. బైబిల్లో ఉన్నటువంటి పుస్తకాలన్నీ ఎంతమందికి తెలుసు? 66 books తెలుసు పాస్టర్ గారని అందరికీ తెలుసు కదా. చిన్నప్పటి నుంచి తెలియపోయినా పక్క వాళ్ళని బట్టి దూకేసండి, ఏం కాదు. పాస్టర్ గారికి తెలుసంట. ఓకే, సో మీ పాస్టర్ గారు మీకు హెల్ప్ చేస్తారు, అందుకే వాళ్ళనే నేను జడ్జిగా పెట్టుకున్నాను. ఓకే, ఎగ్జాంపుల్గా మీకు అర్థం అవ్వాలని నేను ఎన్టీలోని అంటే నూతన నిబంధనల బుక్స్ చెప్తాను, పాత నిబంధన బుక్స్ పేరు చెప్తాను. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓటీ అయితే మీరు ఇటు దూకండి, వీళ్ళు ఇటు, మీరు కూడా జస్ట్ ఒక్క స్టెప్. ఎవరైతే అటు ఉండిపోయారో వాళ్ళు అవుట్ అయిపోతారు. నేను కొన్నిసార్లు తప్పు కూడా చెప్తాను. ఓకే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ న్యూ టెస్ట్మెంట్ అని చెప్పను కానీ 1 Corinthians అంటాను. ఓకే, వెంటనే మళ్ళీ హీబ్రూస్ అంటాను. హీబ్రూస్ అంటే న్యూ టెస్ట్మెంట్లో ఉంటుంది కాబట్టి నేను ఉన్న పొజిషన్లో ఉండిపోవాలి. అర్థమైంది కదన్నా? అర్థమైంది కదా? పాత నిబంధన, కొత్త నిబంధనలో ఉన్నటువంటి బుక్స్ నేమ్స్ చెప్తాను. నేనేమంటున్నానంటే ఎన్టీ అయితే రైట్ సైడ్కి జంప్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ హీబ్రూస్. ఓకే, 1 Corinthians అందరూ కూడా అంటే మరి వాళ్ళు ఇటు జంప్ చేయాలి కదా, అందుకు. తర్వాత సామెతలు అంటాను. సామెతలు అన్నప్పుడు జస్ట్ లెఫ్ట్ జంప్ చేయాలి. ఓకే, సామెతలు, కీర్తనలు. ఓకే, అవుట్ అయిపోయిన వాళ్ళని మీరు సైడ్ చేసేయండి. డేవిడ్ అన్న మీరు కూడా జస్ట్. ఓకే, 1 Corinthians. ఎస్, ఓకే, ఎవరెవరైతే అవుట్ అయిపోతున్నారో మీకు అర్థం కావాలని చెప్తున్నాను. నెక్స్ట్ టైం నుంచి అవుట్ అయిపోయిన వాళ్ళందరూ మనం పక్కకు తీసేద్దాం. ఓకే, ఫిలోమోను రాసినటువంటి పత్రిక. అవుట్, పక్కొచ్చండి. ఓకే, జస్ట్ జోక్. ఓకే, యోహాను సువార్త. ఓకే, నాన్న కూర్చుండిపోండి, లేటుగా జరగకూడదు, కూర్చుండిపోండి. ఓకే, పాస్టర్ గారు మీరు చెప్పండి. యోనా. ఓకే, ఎస్ కరెక్ట్. నేనేం అనట్లేదు. సరే, నాకు బ్లెస్సీ పాస్టర్ గారు హెల్ప్ చేస్తారా? నేను మైక్ తనకి ఇచ్చేస్తాను. ఓకే, డ్యూట్రానమీ, ద్వితీయోపదేశకాండం. ఇంకా చెప్పండి. తిమోతి. ఓకే,
యూదా. ఓకే, అవుట్. మరి సామెతలు, సమూయేలు, ఓకే, కీర్తనలు, ఓకే, జెఫన్యా, ఎజ్రా, హగ్గై, జకరియా, లూకా, ఓకే, మలాకి. మలాకి, ఓల్డ్ టెస్ట్మెంట్. అవుట్. యా, అవుట్ అయిపోయిన వాళ్ళందరూ పక్క పక్కన కూర్చుంటుకోండి. ఓకే ఓకే. తర్వాత ఫస్ట్ థెస్సలోనియన్స్ అన్న, లాస్ట్ ముగ్గురు ఒకసారి కూర్చుంటుకోండి అన్న. ఓకే. జేమ్స్, ఓకే, యాకోబు. ఓకే ఓకే. యూదా, ఫిలోమోన్. చాలా స్ట్రాంగ్ ఉన్నారు ఇలా. పాస్టర్ గారి గిఫ్ట్ కోసమనా? అట్లుంటాయి. మీరు వాళ్ళ ఫ్రెండ్కి వచ్చాను. ఓకే ఓకే, నుంచండి. కన్ఫ్యూజ్ చేయడానికి యోబు క్రొత్త నిబంధన. యోబు క్రొత్త నిబంధన. ఓకే ఓకే, యోబు క్రొత్త నిబంధన కదా. ఓకే. ఎస్తేరు పాత నిబంధన. ఓకే, నేను కన్ఫ్యూజ్ చేయడానికి కొన్ని మాట్లాడుతాయి అన్నాను కదా. మలాకి, ఈయన జంకేడు కొంచెం. మలాకి జంకకూడదు, జంకనే. ఇదేంటి, ఇటువైపు పాత నిబంధన, ఇటువైపు క్రొత్త నిబంధన. హబకుక్, ఒబేద్యా, హీబ్రూస్, థెస్సలోనియన్స్, తిమోతి, టైటస్, అసజీ, జఫన్యా. మీరు కదా. ఓకే ఓకే. నెక్స్ట్ ఎంతమంది ఉన్నారు ఇంకా? యోధా. మరి కన్ఫ్యూజ్ చేయడానికి మీరు గట్టిగా ఉన్నారు కదా. దినవృత్తాంతములు. మొదటి రాజులు. రూతు. ఓకే. లోక. నెక్స్ట్ ప్రకటన. ఇద్దరు వెళ్ళిపోండి అవుట్. లెక్కలా కొట్టరు. అయ్యో మరి ఏంటి అది ఉంటుంది, మీరు వినాలి. రైట్. ఓకే, మీరు వాళ్ళ ముగ్గురు ఉన్నారు. మీ ముగ్గురే ఉన్నారు. వాళ్ళ ముగ్గురు కూడా అవుట్. ఓకే, ప్రైజ్ గాడ్. మనసారా దేవుణ్ణి స్తుతిద్దాం. ఒకసారి లెట్ us raise our hands. రెండు చేతులు పైకెత్తుదాం. చెబుదాం. తండ్రి నీకు వందనాలు, పరిశుద్ధుడా నీకు వందనాలు, నమ్మదగిన దైవమా నీకు వందనాలు, దైవమా నీకు వందనాలని మనసారా స్తుతిద్దామా. ఆయన ఎంత సుందరుడో, ఆ సుందరుడైనటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నాం. ఆయన మన మధ్యలో ఉన్నారు. ఆయన ప్రజలమై ఉన్నాము. ఆయన మన దేవుడై ఉన్నాడు. మనసారా దేవుని స్తుతిద్దామా, మనసారా దేవుణ్ణి గణపరుద్దామా, మనసారా ప్రభు నామాన్ని గొప్ప చేద్దామా. మనసారా let us open our mouth and praise God. Thank you Jesus, thank you Master, thank you Holy Spirit, thank you దైవమా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలని చెప్తా. ఈ లోకమంతా వెతికినా ఆయనలో ఉన్న ఆనందం మనకి దక్కదు. మనసారా దేవుని స్తుతిద్దామా. ఆయన 10,000లో అతి శ్రేష్ఠుడు, అతి సుందరుడు, అతి కాంక్షణీయుడు, మహోన్నతుడు, మహిమ ప్రభావములు కలిగినటువంటి దేవుణ్ణి కలుగున్న మీ రాత్రికాల సమయంలో 10,000లో నీవు అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవు, శారోను పుష్పమా, లోయలోని పద్మమా, నిన్ను నేను కనుగొంటిని. సుందరుడా అని పాడుతాడు. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా,
చెబుదాం. చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించున్నాను. మరొక్కసారి నిన్ను చూడాలని, నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. మరొకసారి let us raise our voice. నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. యేసయ్యా, నా యేసయ్యా, నీ వంటి వారెవరు? యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, నీలాగా లేరెవరు? యేసయ్యా అని మనసారా మరొకసారి యేసయ్యా, యేసయ్యా, నీ వంటి వారెవరు? యేసయ్యా, నా యేసయ్యా, నీలాగా లేరెవరు? సుందరుడా అని మనసారా సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా, సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా, 10,000లో నీవు అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవే. శారోను పుష్పమా, లోయలోని పద్మమా, నిన్ను నేను కనుగొంటిని. అందరూ చేతులు పైకెత్తి మరొకసారి 10,000లో నీవు అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవే. శారోను పుష్పమా, లోయలోని పద్మమా, నిన్ను నేను కనుగొంటిని. సుందరుడా, సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా, సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. అందరం చేతులు పైకెత్తుదామా? అందరం ప్రతి ఒక్కరూ మనసారా చేతులు పైకెత్తుదాం. He is with us this evening. ఆయన మన మధ్యలో ఉన్నాడు. చేతులు పైకెత్తి మనసారా ఈ మాటను చెబుదామా? యేసయ్యా, నా యేసయ్యా, నీ వంటి వారెవరు? మనసారా ఈ మాటను చెబుదాం. యేసయ్యా, నా యేసయ్యా, నీలాగా లేరెవరు? యేసయ్యా అని చెబుదాం. యేసయ్యా, నా యేసయ్యా, నీ వంటి వారెవరు? యేసయ్యా, నా యేసయ్యా, నీలాగా లేరెవరు? సుందరుడా,
ఇచ్చినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి రాత్రికాల సమయంలో నీ పాద సన్నిధికి వస్తూ ఉన్నా. నీలాంటి దేవుడు ఈ జగమున లేనే లేరు ప్రభువా. యెహోవా దేవుడు గాగల జనులు ధన్యులని మీ లేఖనములో సెలవిచ్చిన రీతిగా నిన్ను మరొకసారి స్తుతిస్తూ కొనియాడుతూ మిమ్మల్ని గణపరిచే కృపను మాకు ఇచ్చినందుకు వందనాలు తెలియజేస్తాం. మా ఆరాధన స్వీకరించమని మా ప్రియుడును మా నాథుడునైనటువంటి యేసు ఉన్నతమైనటువంటి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెనందరం కూర్చుందాం. ఎంతమంది బ్యాప్టిజం తీసుకున్నారు? త్వరగా సెటిల్ అయిపోదాం. హార్డ్లీ వీ హ్యావ్ 20 minutes. చాలా విషయాలు చెప్పాలి. చెప్పలేకపోతే మళ్ళీ వచ్చినప్పుడు చెప్తాను, ఓకేనా? చాలా సంతోషం. ఎంతమంది బ్యాప్టిజం తీసుకున్నారు? ఆల్మోస్ట్. అన్నా చెప్పండి అన్న, బ్యాప్టిజం తీసుకున్నారు లేదో? ఓకే, మీరు తీసుకోలేదు. ఓకే. ఈరోజు నేను పాస్టర్ గారిని అడిగాను, ఏం చెప్పాలి పాస్టర్ గారు అని అంటే, వాట్ ఈజ్ స్పిరిచువల్ గ్రోత్ అనేటువంటి మాటను నాకు ఆయన థీమ్ని ఇచ్చారు. ఆ థీమ్ని ఇచ్చినప్పుడు నేను ఆలోచిస్తూ ఉన్నాను. నా మైండ్లో చాలామంది ఉన్నారు. నేను మాట్లాడితే బాగా మాట్లాడతాను, ఎక్కువసేపు మాట్లాడతాను. అందుకే డానియల్ గురించి చెప్పాలా, లేకపోతే తిమోతి గురించి చెప్పాలా, తర్వాత ఒనేసీమును గురించి చెప్పాలా అని చాలా థాట్స్ ఉన్నాయి. దారిలో వచ్చేటప్పుడు కూడా అలా ప్రార్థన చేస్తూ ఉన్నాను. నేను ఈ మాటలు చెప్పే ముందు అసలు ఆత్మీయ ఎదుగుదల అంటే ఏంటి, గ్రోయింగ్ స్పిరిచువల్లీ అనేటువంటి టైటిల్ని పెట్టుకున్నాను నేను. ఒకసారి లెట్ us all turn our Bibles to 2 Peter chapter 3 verse 18 మనం చూసినట్లయితే, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం మనం చదివినట్లయితే, నాకు అక్కడ ఒక చక్కటి మాట నన్ను బాగా ఆకర్షించింది. 18వ వచనం, 3వ అధ్యాయం 18వ వచనం. అమ్మ చదవండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. అభివృద్ధి పొందుడి. ఇంగ్లీష్లో ప్రారంభించినటువంటి పదం చూడండి, బట్ గ్రో. చాలా జాగ్రత్తగా నేను ఈ మాటలను చెబుతూ ఉన్నాను. మీరు ఎదగండి అని అన్నాడు, కానీ పేతురు భక్తుడు ఎదిగి ఉన్నారు అనలేదు. అమ్మ మళ్ళీ చదవండి, ఆ చివరి మాట ఏమంటూ ఉన్నాడు, అభివృద్ధి పొందుడి. అంటే అదేంటి? ప్రజెంట్ కంటిన్యూస్ ప్రాసెస్, అంతేనా? మీరు అభివృద్ధి పొంది ఉన్నారు అని అనలేదు. చాలా జాగ్రత్తగా వినండి. మీరు ఆల్రెడీ అభివృద్ధి పొంది ఉన్నారు అని అనలా, అభివృద్ధి పొందండి అని అన్నాడు. అంటే మనం అలా ఎదుగుతూనే ఉండాలి. అది ఆలోచించండి. రెండో ప్రశ్న ఏంటంటే, ఎంతవరకు ఎదగాలి? అంతే కదా. ఇప్పుడు నాకు 8 months బేబీ ఉన్నాడు, వెనుకున్నాడు. నేను కానీ పాస్టమ్ గారు కానీ వాడికి ఫీడింగ్ ఆపేస్తే ఏమైపోతాడు? వీక్ అయిపోతాడు. మీకు అర్థం కావాలని చాలా విషయాలు ఉన్నాయి, బట్ నేను కట్ షార్ట్ చేసి టైంని బట్టి మాట్లాడుతున్నాను. వాడికి ఫీడింగ్ ఆపేస్తే ఏమైపోతాడంటే వీక్ అయిపోతాడు. ఫీడింగ్ ఇస్తే ఏమవుతుందంటే కంటిన్యూగా గ్రో అవుతూ ఉంటాడు. డే 1 నేను వాడిని ఎత్తుకున్నప్పుడు, 8th month బేబీ ఎత్తుకున్నప్పుడు చాలా గ్రోత్ కనబడింది. అర్థమవుతుంది కదా. ఇప్పుడు నేను ఎందుకు ఈ మాటను చెబుతూ ఉన్నానంటే, ఈ మాటను ఒకసారి చదువుదాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. మనం ఎంతవరకు ఎదగాలి అంటే, ఎంతవరకు గ్రో అవ్వాలి అంటే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు
ఆ మాటను పట్టుకోండి. క్రీస్తు వలె నుండుటకు అన్ని విషయములలో ఎదుగుదుము. ఎంతవరకు ఎదగాలంటే, ఇప్పుడు వరకు నేను ఆరాధించాను చూడండి దేవుణ్ణి, ఆయన వలె ఉండేంతవరకు ఎదగాలి. ఆమేన్, హల్లెలూయా. అర్థమవుతుంది కదా నేను చెప్పినటువంటి మాటలు. గ్రోత్ అనేది ఇట్ ఈస్ అ ప్రెజెంట్ కంటిన్యూస్ ప్రాసెస్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఈ గ్రోత్ ఎప్పుడు వరకు అవ్వాలి అంటే, నా యేసుక్రీస్తు ప్రభుల వారు ఎంతవరకు ఆయన వలె ఉండుటకు అంతవరకు ఎదగాలి. ఇది అర్థం చేసుకోండి. అసలు ఎదగడానికి కావలసినటువంటి టూల్స్ ఏంటి? మనం క్రీస్తులో ఎదగటానికి కావలసినటువంటి టూల్స్ ఏంటి? నెంబర్ 1 మనం చూసినట్లయితే, నేను ఒక్కొక్క మాటను చెప్తానే, వాటిని మీరు రాసుకోండి. మొట్టమొదటిది ఏంటంటే, 1 పేతురు 2వ అధ్యాయం 2వ వచనం మనం చూసినట్లయితే చూడండి. 1 Peter chapter 2 verse 2 మనం చూసినట్లయితే, అమ్మ చదవండి. సమస్తమైన దుష్టత్వమును, కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని, చూడండి, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించండి అని అంటున్నాడు. నెంబర్ 1, మనం స్పిరిచువల్గా గ్రో అవ్వటానికి కావాల్సింది ఏంటంటే హంగర్ ఫర్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యము వినటానికి లేక ధ్యానించటానికి మనకేం కావాలంటే ఆశ కావాలా. నేను మళ్ళా చెప్తున్నా, తెలంగాణ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, అందుకే ఈ భాషలు మాట్లాడుతున్నాను. మళ్ళీ చెప్పే మాట ఏంటంటే, ఇక్కడ చాలామందికి ఆశలు ఉన్నాయి. నాకు మంచి బెంట్లీ కార్లో తిరగాలని ఆశ, దుబాయ్ సిటీ అవుట్స్కట్స్లో టాప్ ఏంటారు టాప్ ఓపెన్ చేసిన కార్లో తిరగాలని యవనస్తులకి చాలామంది ఆశలు ఉంటాయి. కానీ ఇఫ్ యూ వాంట్ టు గ్రో స్పిరిచువల్లీ, యూ నీడ్ హంగర్ ఫర్ గాడ్స్ వర్డ్. వాక్యం అనే లేక వాక్యాన్ని ధ్యానించాలనే ఆశ మనలో కలగాలి. అది మొట్టమొదటిది. మీకు చిన్నప్పుడు సండే స్కూల్లో మీరు పాట విన్నారో లేదో, మోర్ పవర్, మోర్ పవర్, మోర్ లవ్, మోర్ పవర్. దాన్ని మనం చిన్నప్పుడు ఎలా అంటూ ఉండేవారంటే, నో పవర్. అర్థమవుతుంది కదా మీకు జస్ట్ ఆ డైలాగ్ని గుర్తుపెట్టాలని. నో ప్రేయర్, నో పవర్. అలాగే వెన్ యూ డోంట్ హ్యావ్ హంగర్ ఫర్ గాడ్స్ వర్డ్, నేను ఎలా చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, నో వర్డ్, నో గ్రోత్. అర్థమైందా? వాక్యం లేకపోతే ఆత్మీయంగా మనం ఎదగలేం. నో వర్డ్, నో గ్రోత్. నెంబర్ 2 ఏంటంటే, లిటిల్ వర్డ్, లిటిల్ గ్రోత్. కొంచెం వాక్యం ధ్యానించాలని చిన్న ఆశ ఉంటే ఆ కొద్దిలోనే ఎదుగుతాం, ఇంకా అంతకుమించి ఎదగలేం. ఒకవేళ ఎదిగిపోయినా కాంప్లైంట్ బాయ్ అంటారు, లేకపోతే హార్లిక్స్ బాయ్ అంటారు. అవన్నీ మన డైలాగులు మనకు తెలిసిందే. చూడండి, నో వర్డ్, నో గ్రోత్. చూడండి, రెండో మాట, లిటిల్ వర్డ్, లిటిల్ గ్రోత్, మచ్ వర్డ్, మచ్ గ్రోత్. నెంబర్ 1, ఇఫ్ యూ వాంట్ టు గ్రో స్పిరిచువల్లీ, ఆత్మీయంగా మీరు ఎదగాలంటే పడుకున్నప్పుడు, లేచినప్పుడు, ప్రతిసారి కూడా మనలో ఏం పని చేయాలంటే ఈ వాక్యం పని చేయాలి. వాక్యం ఆ వాక్యం మనలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, దావీదు అంటాడు 119వ కీర్తన, చదవక్కర్లేదు, నేను పాపము చెయ్యకుండానట్లు వాక్యమును నా హృదయంలో ఉంచుకున్నాను. నీకు వాక్యం నీ మనసు నిండా ఉన్నప్పుడు, నీవు ఆ వాక్యంతో ఎదుగుతున్నప్పుడు పాపం చేయాలనే ఆశ రాదు. ఒకవేళ వచ్చినా భయం పుడుతుంది. భయం పుట్టినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే నువ్వు పారిపోతావు. అందుకే ఒక చక్కటి మాట నేను చదువుతూ ఉన్నాను. వాక్యము ఏమై ఉంటుందో చూద్దాం.
119, కీర్తన 119 కీర్తన 105 వచనం మనం చూద్దాం. 105 వచనం మనం చూసినట్లయితే చూడండి, నీ వాక్యము చాలమ్మా చాలా. వాక్యం మనకేమవుతుందంటే మన పాదములకు దీపము. ఇంకా చెప్పాలి అంటే వర్డ్ ఈజ్ అ ల్యాంప్ ఫర్ అవర్ లైఫ్స్ అన్న. జాగ్రత్తగా వినండి. వాక్యం మన జీవితానికి వెలుగు లేక దీపము. నేను ఎందుకు ఈ మాటను చెబుతూ ఉన్నానంటే, మోషే గారు చనిపోయిన తర్వాత ఎవరు లీడర్షిప్లోకి వచ్చారు? ఎగ్జాక్ట్లీ, మీరు బాగా చెప్తూ ఉన్నారు. అలాగే వినండి, 1 అధ్యాయం 8వ వచనం దగ్గర రాబోతుకి యెహోషువతో దేవుడు ఏమన్నాడంటే, నీవన్నీ జయం పొందాలి అంటే నా వాక్యాన్ని నీవు రేయింపగళ్ళు ధ్యానించాలి అని అన్నాడు. ఒకసారి చూద్దాం ఆ మాట. మొట్టమొదటి అధ్యాయం 8వ వచనం. యెహోషువ చూడండి, ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన చూడండి దానిలో రాయబడిన అన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు. చూడండి దివారాత్రములు దానిని ధ్యానించిన ఎడల నీ మార్గములు చూడండి అమ్మ చాలు. నీవు రాత్రింపగళ్ళు వాక్యాన్ని ధ్యానించినప్పుడు నీవు వర్ధిల్లుతావు. అక్కడ ఇంకో పదంలో మనం చూసినట్లయితే గ్రోత్ కనబడుతూ ఉంటుంది. నెంబర్ 1, హంగర్ ఫర్ గాడ్స్ వర్డ్. మీరు ఇక్కడ చెట్లు పెంచాలని ఎంతమందికి ఆశ నాకు తెలియదు, కానీ నాకు ఆశ ఉన్నా పెంచుకోలేను. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ పెంచుతాం? పెంచాలన్నా ఇంట్లో లైట్ల కింద పెట్టుకోవాలి. ఏదేమైనప్పటికీ సన్లైట్ లేనప్పుడు ఈ లైట్ కింద నేను సీడ్ వేసి ఆ మొక్కను పెట్టినప్పుడు ఈ లైట్కి ఆ మొక్క లేకపోతే ఆ సీడ్ గ్రో అవ్వడం మొదలు పెడుతుంది. వెన్ వర్డ్ ఈజ్ ఇన్స్టాల్డ్ ఇన్ యువర్ లైఫ్, లేకపోతే వాక్యం నీ హృదయంలో ఉన్నప్పుడు, వాక్యంతో నీవు ధ్యానిస్తూ చదువుతున్నప్పుడు ఏమవుతుందంటే నీవు ఒక్కొక్క మెట్టు ఎక్కడం మొదలు పెడతా ఉంటావు. అది నెంబర్ 1. మనం ఆత్మీయంగా ఎదగాలంటే ఏం కావాలి? మొట్టమొదటిది వాక్యం. నేను ఇంకో గంట సేపు మాట్లాడమన్నా మాట్లాడతాను, కానీ నేను ఇంకా ఫస్ట్ పాయింట్లో ఉన్నాను. ఇంకా 7 పాయింట్లు ఉన్నాయి. రెండోది మనకు కావాల్సింది ఏంటంటే డైలీ డిపెండెన్స్ ఆన్ గాడ్. ఎలాగా? ప్రార్థన పూర్వకంగా ఆధారపడవలసిందే. నేను ఈ మాట చదివించాలనుకుంటున్నాను. లూకాసు వార్త 11వ అధ్యాయం 1వ వచనం మనం చూసినట్లయితే డిసైపుల్స్ లేక శిష్యులు ఏమడుగుతారంటే, అయ్యా నాకు ప్రార్థన నేర్పించవా అని అడుగుతారు. చూడండి ఏమంటూ ఉన్నాడో. అమ్మ 11వ అధ్యాయం 1వ వచనం. ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆ శిష్యులలో ఒకరు, ప్రభువా చదవండి చాలండి. ఏమడుగుతున్నారు చూడండి దేవుణ్ణి? మాకు ప్రార్థన నేర్పించమని అడుగుతున్నారు. మనం ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే కావాల్సిన రెండో మాట ప్రార్థన కావాలి. ఓ భక్తుడు ఏమన్నాడంటే, ప్రేయర్ ఈజ్ అన్ ఆక్సిజన్ ఫర్ ఎ క్రిస్టియన్ లైఫ్. ఇక్కడ చెప్పండి, గత వారం ఊపిరి తీసుకున్నాను పాస్టర్ గారు, మళ్ళీ ఈరోజు ఊపిరి తీసుకుంటున్నాను అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? డెనిస్ అన్న చెప్పండి, లేకపోతే ఇక్కడున్న వాళ్ళందరూ చెప్పండి. గత వారం నేను ఆక్సిజన్ తీసుకున్నాను పాస్టర్ గారు, మళ్ళీ ఈరోజే తీసుకుంటున్నానని చెప్పండి ఎవరైనా. ఎట్ ద సేమ్ టైం ప్రార్థన కూడా నీకు ఊపిరి లాంటిదే. నేను మళ్ళా చెప్తూ ఉన్నా, నీకు ప్రార్థన ఊపిరి లాంటిది. నేను ఒక మాటను చదవాలనుకుంటూ ఉన్నాను. ప్రార్థన మనలను దేవుణ్ణి మార్చదు, కానీ మనల్ని మారుస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ప్రేయర్ డస్ నాట్ చేంజ్ గాడ్, బట్ ఇట్ చేంజెస్ యూ. ఆత్మీయంగా మనం ఎదగాలి అంటే మనకు కావలసినది రెండోది ఏంటంటే, ప్రియా దేవుని సంగమా, డైలీ ప్రేయర్, డైలీ డిపెండెన్స్ ఆన్ గాడ్. మొట్టమొదటిది వాక్యం కావాలి, హంగర్ ఫర్ గాడ్స్ వర్డ్. రెండోది డైలీ ప్రేయర్,
డైలీ డిపెండెన్సీ ఆన్ గాడ్. మూడో మాటను చెబుతూ ఉన్నాను. మూడో మాట ఏంటంటే ఫెలోషిప్ విత్ బిలీవర్స్, సహవాసం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనంలో మనకు కనబడుతున్నటువంటి మాట ఏంటంటే వారు ఎడతెగక ప్రార్థన చేసేటందును, తర్వాత సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయటందును ఎడతెగక ఉన్నారు. ఫెలోషిప్ ఏం చేస్తుందంటే ఆ రోజు ఆదిమ సంఘం వాళ్ళని చాలా స్ట్రాంగ్గా నిలబెట్టడానికి ఫెలోషిప్ ఉపయోగపడింది. ఇంకా చెప్పాలి అంటే ఆ రోజుల్లో ఉన్న శ్రమలు ఇంకా ఈ రోజు లేవు. అర్థమవుతుంది కదా. ఆ రోజు సువార్త ప్రకటిస్తే మామూలుగా ఉండేది కాదు రోమా ప్రభుత్వం వారితోటి, లేకపోతే మిగతా ప్రభుత్వాలతో పాటు. నేను ఎందుకు ఈ మాటను చెబుతూ ఉన్నానంటే అంత కష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు మానక ఫెలోషిప్ని చేయడం మొదలు పెడుతూ ఉన్నారు. ఈరోజు మన ఫెలోషిప్ ఎలా ఉంటుంది? మన ఫెలోషిప్లో ఎలాంటి ఎగ్జాంపుల్, నాకు ఏదైనా కావాలంటే మీకు ఫోన్ చేస్తాను, మీకు ఏదైనా కావాలంటే నాకు ఫోన్ చేస్తారు. కానీ ఆ రోజు ఉన్న ఫెలోషిప్ ఎలాంటిదంటే ప్రేయర్, వర్డ్, బ్రేకింగ్ ద బ్రెడ్, అలాంటివి చాలా. అందుకే వారు ఆత్మీయంగా చాలా ఉన్నతంగా ఎదిగారు. శ్రమలు వచ్చినా కూడా పెద్ద భయపడలా. ఈరోజు మనకు చిన్న శ్రమ వచ్చినా కూడా చాలా భయపడిపోవడానికి వీకెస్ట్ పాయింట్ ఏంటంటే వీ డోంట్ హ్యావ్ ఫెలోషిప్ విత్ ఫెలో బిలీవర్ అండ్ ఆల్సో వీ డోంట్ హ్యావ్ అ ఫెలోషిప్ విత్ హెవెన్లీ గాడ్. అందుకు మనం వీక్ అయిపోతూ ఉన్నాం. మొట్టమొదటిది వాక్యం కావాలి, రెండోది ఏం కావాలి? ప్రార్థన కావాలి, మూడోది సహవాసం ఫెలోషిప్ కావాలి, నాలుగో మాట ఏంటంటే చూడండి యోహాను రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. ఇఫ్ యు లవ్ మీ, నీవు నన్ను ప్రేమించిన ఎడల నీవు నా ఆజ్ఞలను, చెప్పండి, నీవు నన్ను ప్రేమించిన ఎడల నీవు నా ఆజ్ఞలను గాయకొంటావు. అక్కడ ఏం కనబడుతుంది చూడండి. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో, వాక్యాన్ని ప్రేమిస్తారో ఆటోమేటిక్గా వారి జీవితంలో కనబడవలసింది ఏంటంటే ఒబీడియన్స్. నేను మళ్ళీ చెప్తూ ఉన్నాను, ఇక్కడ ఒబీడియన్స్కిని ప్రేమకిని దేవుడు లింక్ చేశాడు. ఇఫ్ యు లవ్ మీ యు విల్ ఒబే మీ. నీవు నన్ను ప్రేమిస్తే తప్పకుండా ఏం చేస్తావంటే నువ్వు విధేయత చూపిస్తున్నావు. ఒక్క ప్రశ్న, నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అంటే ఈ 2025లో ఇన్ని మంత్స్లో ఎన్నిసార్లు దేవుని మాటకు విధేయత చూపించాం? దేవుని సేవకునికి విధేయత చూపించాం? ఆలోచించండి. అది మీకే ప్రశ్నలు వదిలిపెడుతూ ఉన్నాను. నాలుగోది మనకేం కావాలి అంటే విధేయత కావాలి. అందుకే యాకోబు రాసినటువంటి మొట్టమొదటి పత్రిక 22వ వచనంలో చూడండి, వినుమట్టు వారు మట్టుకే కాక చేసేవారుగా ఉండాలి అని అంటాడు ఆయన. అంటే వాక్యం వినేసి వెళ్ళిపోతున్నాం పాస్టర్ గారు, మేము వచ్చాము వెళ్ళిపోయాం, డ్యూటీలు ఉన్నాయి, చాలా ఉన్నాయి, అవన్నీ వినేసి వెళ్ళిపోతే ఏమైపోతుంది? చేయకుండా ఉంటున్నారనుకోండి, ఏమవుతారు? వారు దేవుణ్ణి ప్రేమించినటువంటి వారు. ఒకసారి ఆ మాటను చదువుదాం. యాకోబు 1వ అధ్యాయం 22వ వచనం. ఉండి వాక్య ప్రకారమై ప్రవర్తించేవారుగా ఉండండి. అంటే వినండి, వాక్య ప్రకారంగా ఏం చేయాలంటే ఉండండి. మనం విధేయత చూపవలసినటువంటి వారు అప్పుడు మన ఎదుగుదల కనబడుతూ ఉంటుంది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానే. ఇక్కడ ఎంతమంది స్కూల్స్కి వెళ్తున్నారు, కాలేజెస్కి వెళ్తున్నారు, జాబ్స్కి వెళ్తున్నారు? అన్నిటిలో కూడా అసైన్మెంట్స్ ఉంటాయి. జాబ్లో అసైన్మెంట్ ఉంటుంది, డెడ్ లైన్స్ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు చెప్పిందంతా వినేసి నేను అసైన్మెంట్ చేయలేదనుకో, నేను పాస్ అయినట్ట? శాలరీ వస్తుందా? ఫైర్ చేసేస్తారా? ఏ ఫైర్? ఆ ఫైర్ కదా, జాబ్లో నుంచి. నేను ఎందుకు ఈ మాట మీకు అర్థం కావాలని నేను చిన్న పదాలు ఉపయోగిస్తున్నాను. డైలీ కాలేజ్కి వెళ్ళాను, డైలీ స్కూల్కి వెళ్ళాను, డైలీ చర్చ్కి వచ్చాను. నేను ఉమెన్స్ మీటింగ్లో, మెన్స్ మీటింగ్లో, ఫాస్టింగ్ ప్రేయర్లో, కాటేజ్ ప్రేయర్లో, హోలీ కమ్యూనియన్లో, సాంగ్స్, క్వైర్ లీడింగ్లో, అందరిలో ఉన్నాను. వాక్య ప్రకారంగా నేను లేను అంటే
నేను దేవుణ్ణి ప్రేమించినట్టే, వాక్యానికి విధేయత చూపనట్టే. అప్పుడు ఎండ్ ఆఫ్ ద రిజల్ట్ ఏం కనబడుతుందంటే, నా గ్రోత్ నేను ఎప్పుడు ఎలా ఉన్నానో అక్కడే ఉండిపోయాను. స్పిరిచువల్లీ ఇఫ్ యూ వాంట్ టు గ్రో మోర్ అండ్ మోర్ ఇన్ అ డే టు డే లైఫ్, యూ మస్ట్ ఒబే టు ద గాడ్స్ వర్డ్ అండ్ ఆల్సో యూ మస్ట్ ఒబే టు యర్ పాస్టర్. మీకన్నా ఏజ్లో చిన్నోడు అయి ఉండొచ్చు, కానీ హీ ఈజ్ అన్ అనాయింటెడ్ మ్యాన్ ఆఫ్ గాడ్. మాటల్లో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి పాస్టర్ గారితో. నేను మళ్ళీ చెప్తున్నాను, నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్. నన్ను మీరు ఎందుకు పనికిరారు పాస్టర్ గారు, మాకు మీరు అవసరం లేదు అని నన్ను ఎంతోమంది నా బైబిల్ ట్రైనింగ్లో, ఇంటర్న్షిప్లో అన్న వాళ్ళందరూ ఇన్స్టెంట్గా రిజల్ట్ చూస్తూ ఉన్నారు. ఆ రిజల్ట్స్ చాలా భయంకరంగా ఉన్నాయి. నేను అలా అన్నారని జరిగిందని నేను అనట్లేదు, కానీ జాగ్రత్త, ఓకేనా? మొట్టమొదటిది ఏం కావాలి? వాకింగ్ కావాలి, ప్రార్థన కావాలి, సహవాసం కావాలి, 4వది విధేయత కావాలి, 5వది ఏం కావాలి తెలుసా? పరిశుద్ధత కావాలి. నేను దుబాయ్, అబుదాబి వేరే చర్చెస్కి వెళ్తూ ఉంటాను కదా. చాలామంది పాటలు పాడతారు, బాగా ప్రార్థన చేస్తారు, బాగా వాక్యం చదువుతారు, కానీ వాళ్ళు చేసేవన్నీ చేస్తారు. మీరు అనుకుంటారు పాస్టర్కి ఏం తెలియదులే, ఆయన చూసాడా అనుకుంటారు, కానీ పోయి ఎవరికి కనబడాలో ఆరికే కనబడతారు. ఓపెన్గా చెప్తున్నా. నాకు మా దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడు, చాలా బాగా ప్రార్థన చేస్తాడు, జబర్దస్త్, టీవీ షో కాదు, తెలంగాణ భాషలో సూపర్గా ప్రార్థన చేస్తాడు. కానీ ఒకరోజు ఏం చేస్తాడంటే, 2 బిల్డింగ్స్ మధ్యలో మంచిగా చల్లటి గాల్లో పొగదులుతున్నాడు. ఎవ్వరికి కనబడద్దు అనుకున్నాడు. ఆ రోజు మిడ్ నైట్ నేను వాకింగ్కి వెళ్ళా 1 o'clockకి. ఆ బిల్డింగ్స్ అందులో కనబడ్డాడు ఆయన. ఆయన నన్ను చూడలేదు, బట్ నేను ఆయన చూశాను. అర్థమవుతుందా? రిమెంబర్, నేను ఎందుకు ఈ మాట అని చెప్తూ ఉన్నా అంటే, మంచిగా పొగను తీసి గాల్లో కప్పేస్తున్నాడు అటు ఇటు. నేను ఆ సందులో ఉండి అలా చూస్తూ ఉన్నాను. నాకు చిన్న బ్యాంక్ ఉంది, అక్కడ బ్యాంక్ పక్కన నిలబడ్డాను. చీకటి కదా, నేను మళ్ళీ ఐఎమ్ బ్లాక్, అందులో డార్క్, సో నేను కనబడలేదు. మొత్తానికి ఆయన మాత్రం నాకు కనబడ్డాడు. పొగ మాత్రం చాలా క్లియర్గా కనబడి. ఎందుకు ఈ మాట అని చెబుతున్నానంటే, నీకు పరిశుద్ధత లేకపోతే నువ్వు ఎదగలేవు. నేను ఒక్క మాటతో ముగించేస్తున్నాను. నీకు పరిశుద్ధత లేకపోతే నువ్వు ఎదగలేవు. అందుకే ఒక్క మాట మీరు జస్ట్ రాసుకోండి. 1 Peter 1:16 మనం చూసినట్లయితే, బీ హోలీ అని అన్నాడు. అంతేకాకుండా 2 తిమోతి 2:22 నీ యవనేచ్ఛల నుండి ఏం చేయమన్నాడు? పారిపో. ఆ రోజు ఎవరు? యవనస్తుడైనటువంటి యెహోషువ ఆ స్త్రీ ఎంత ఇబ్బంది పెట్టిందో, పారిపోయా లేదా? నాకు మీరందరూ కరెక్ట్గా ఉన్నారు లేదా నాకు, నేను అందుకే ఇంగ్లీష్లో జోసెఫ్ అన్నానా? ఓకే, జోసెఫ్. యోసేపు ఆ పాపం నుండి పారిపోవడానికి ఇష్టపడ్డాడు. ఒక్క వ్యక్తిని చూపిస్తానే. నేను 5 విషయాలు చెప్పాను. నెంబర్ 1, నేను స్పిరిచువల్గా గ్రో అవ్వాలంటే మనకేం కావాలి? మొట్టమొదటిది వాకింగ్ కావాలి. అది దైవజనుడు ఇస్తున్నా, నీవు కూడా ప్రతిరోజు ధ్యానించాలి. 2వది ఏం కావాలి? డైలీ ప్రేయర్, డైలీ డిపెండెన్సీ. 3వది ఏం కావాలి? ఫెలోషిప్ విత్ ద ఫెలో బిలీవర్ అండ్ ఫెలోషిప్ విత్ ద హెవెన్లీ ఫాదర్. 4వది ఏం కావాలి? ఒబీడియన్స్ కావాలా? 5వది ఏం కావాలా? పరిశుద్ధత కావాలా? ఫిలోమోనుకు రాసినటువంటి పత్రిక ఒక్కసారి ఓపెన్ చేయండి. ఈ ఎగ్జాంపుల్ నేను చెప్పి ముగించేస్తాను. సారీ పాస్టర్ గారు, 1 minute, నేను ముగించేస్తున్నా. నా మొత్తం 7 విషయాలు, నేను 5 చెప్పాను, క్షమించాలి, ఏమనుకోద్దు. ఫిలోమోనుకు రాసినటువంటి పత్రిక ఇప్పుడు వెతుకుతున్నారా? నైస్. తీసారా? దొరికిందా? పాత నిబంధనలు ఉంది కదా? ఎస్ అంటున్నారు చాలా మంది. ఓకే, పేజ్ నెంబర్ చెప్పండి, కొంతమందికి ఈజీగా ఉంటుంది. ఎస్, ఫిలోమోనుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 11 చదవండి ప్లీజ్ నా కోసం. అమ్మ చదువుకుంటూ వెళ్ళండి. నేను ఎక్కడ స్టాప్ చేయమంటే అక్కడ స్టాప్ చేయండి. ఒక్క నిమిషం అమ్మ, ఒక్క నిమిషం. ఇక్కడ పౌలు గారు ఈయన గురించి ఏమంటున్నారు? మొట్టమొదటిది ఏంటంటే, హీఈస్ యూజ్లెస్ అని అన్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో
ఇంకొక మాటలో చెప్పాలంటే అన్ప్రాఫిటబుల్ గాయ్. ఇంకా మీరు చాలా చాలా విషయాలు చూడాలంటే ఇంకేమంటున్నాడంటే చూడండి, మొదట ఏమంటూ ఉన్నాడమ్మా, మీరు ఆ మాటలు అండర్లైన్ చేసుకోండి. మొట్టమొదటిది అమ్మ చూడండి, మొట్టమొదటిది ఒనేసిముకున్నటువంటి ఆ గ్రోత్ నేను చూపిస్తున్నాను. నెంబర్ 1 ఏంటంటే ఆయనకున్న పెద్ద డిసడ్వాంటేజ్ ఏంటంటే నిష్ప్రయోజకమైనటువంటి వాడు, ఎందుకు పనికిరాడు, అది తన టైటిల్. కానీ అక్కడి నుంచి ఆయన ఎంతవరకు ఎదిగాడంటే ఇప్పుడు చూడండి ఏమంటూ ఉన్నాడంటే, ఇప్పుడు నీకును నాకును, ఇప్పుడు నీకు ఉపయోగకరమైనటువంటి వ్యక్తి, నాకు కూడా గ్రోత్ కనబడుతుందా? మీకు అర్థమవుతుందా? పౌలు భక్తుడు బంధకాల్లో ఉంటూ ఉండగా సువార్తను చెప్పి తనను మార్చినట్లుగా మనం చూస్తాం. నా బంధకాలలో కనినటువంటి అనేటువంటి మాటను ఉపయోగించాడు. మొదట యూజ్లెస్, కానీ ఇప్పుడు తన ఫస్ట్ టైటిల్ ఏంటంటే యూస్ఫుల్. నీకు ప్రయోజకరమైనటువంటి వాడు, నాకు ప్రయోజనకరమైనటువంటి వాడు. రెండో మాట ఏమంటున్నాడు చూడండి, 12వ వచనం, నా ప్రాణము వంటి వాడైనా. ఇప్పుడు చూడండి, మొదట యూజ్లెస్, ఇప్పుడు ఏమంటున్నాడంటే నా ప్రాణంతో సమానం అండాడు. అప్పుడప్పుడు అంటాం కదా మనం, నా గుండెకాయ అండి, నా బెండకాయ, దొండకాయలు, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తారు. నో, మన ఆత్మీయ ఎదుగుదల ఎలా కనబడాలంటే పాస్టర్ గారు చెప్పాలి. నేను అలా ప్రార్థన చేస్తూ ఉంటుంటే యూత్లో వాళ్ళకి మంచి థాట్స్ వస్తున్నాయి పాస్టర్ గారు అని చెప్పాలి. నెంబర్ 1 యూస్ఫుల్ గాయ్. రెండోది ఏంటంటే నా ప్రాణం వంటి వాడు. మూడోది చూడండి, నేను ముగించేస్తున్నాను, మీ పాస్టర్ గారు నన్ను అలా గట్టిగా చూస్తున్నారు. మూడోది చూడండి, 15వ వచనం 16వ వచనంలో ప్రియ సహోదరుడిగాను విశేషముగా. చాలు. నెంబర్ 1 ఏమంటున్నాడు, ఇప్పుడు మూడోది ఏమంటూ ఉన్నాడంటే ఇప్పుడు వరకేమో స్లేవ్గా ఉన్నాడు ఫిలోమోన్ ఇంట్లో, కానీ ఇప్పుడు తన గ్రోత్ చూడండి ఏమంటున్నాడంటే ఇప్పుడు నీ తమ్ముడిగా, బ్రదర్గా నీవు స్వీకరించాలి. అది మూడవది. 4వది మనం చూసినట్లయితే అక్కడే మనకు కనబడుతుంది. చివరికి ఏమంటున్నాడంటే చూడు, ఆయన ఏదన్నా నష్టం కలిగిస్తే అది నేను కట్టేస్తాను. అర్థమైందా? ఆయన ఏదన్నా నష్టం కలిగిస్తే 17వ వచనంలో చివరిలో ఉంటుంది. నేను చాలా విషయాలు చెప్దామని వచ్చాను, టైం లేదు, మళ్ళీ ఎప్పుడైనా టైం వస్తే నాకు గంట ఇచ్చేయాలి. అలాగిస్తేనే నేను చాలా విషయాలు చెప్పగలుగుతాను. నెంబర్ 1, మనం ఆత్మీయంగా ఎదగాలి అంటే వాక్యం కావాలి, ప్రార్థన కావాలి, సహవాసం కావాలి, ఏం కావాలి, విధేయత కావాలి, ఐదోది పరిశుద్ధత. ఇవన్నీ ఉన్న ఒనేసిం అనేటువంటి వ్యక్తి మొదట నిష్ప్రయోజకుడు, కానీ ఇప్పుడు ప్రయోజకుడే ప్రాణం వంటి వాడయ్యాడు. ప్రాణం వంటి వాడే సహోదరుడిగా అయ్యాడు. ఇంకా హిస్టరీలో ఏం చెప్తుందంటే ఎఫెసస్ అనేటువంటి చర్చ్కి బిషప్ అయిపోయాడు ఒక స్లేవ్. నీలో ఆ ఆశ, కోరిక, ప్రార్థన, విధేయత, వాక్యం ఇవన్నీ ఉంటే నిన్ను కూడా దేవుడు ఒక ఉన్నత స్థాయిగా వాడుకోగలుగుతాడు. హల్లెలూయా. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక.